నువ్వు కాదా అని చెప్పేసి అడుగుతున్నా. బరాబర్ ఉన్నా కాబట్టి చెప్పేసి చెప్తున్నా. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావా టీఆర్ఎస్ పార్టీ కోసము? ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ లేకపోయేది ఉంటే నువ్వు గద్దల మీద కూర్చుని ఓసి కోటాలు తాగే నల్లాల ఓదలు ఈ రోజు కోట్ల పైసల రూపాయలు ఎడికే వచ్చినాయి నీకు? నేను ప్రశ్నిస్తా ఉన్నా. కోట్ల రూపాయలు ఇవాళ మన సొంతంగా కారు పట్టుకొని పోయే స్తోమత లేని నల్లాల ఓదేలు ఇవాళ చాటెడ్ పెట్ల ఎట్లా పోతారండి ఢిల్లీకి? ఎన్ని రూపాయలకు కమాయించిందండి? 3 సార్లు ఎమ్మెల్యే మీకు గెలిపిస్తే దళితుల పట్ల వ్యవస్థ చూపెడతలేదా అని చెప్పేసి నల్లాల ఓదలు మాట్లాడతారా? నువ్వు దళితుడివి కాదా? నువ్వు ఎంతమంది దళితులకు నువ్వు న్యాయం చేసినావు? నిన్ను దగ్గర పెట్టుకున్నది కేసీఆర్ గారు కాదా? 3 సార్లు టికెట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? 3 సార్లు పైసలు ఇచ్చింది కేసీఆర్ గారా? 3 సార్లు గెలిపించింది కేసీఆర్ గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో బాల్కా సుమను నువ్వు నీకైతే ఎప్పుడైతే టికెట్ రాలేదో బాల్కా సుమన్ కాదు బద్మా సుమన్ అని చెప్పేసి ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అనుకున్నా. కానీ కాకపోతే మనోళ్ళు కూడా అద్దన్నారు కాబట్టి నువ్వు ఈరోజు నీకు నీ అవినీతి వల్ల నువ్వు మాట్లాడే మాటలు ఏది వాట్సాప్లలో కాదు ఫోన్లో ఒక రైతుల భూముల గురించి ఇవన్నీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి తెలిసినాయి కాబట్టి ఏం చేసిందంటే మన హైదరాబాద్కు 300 చిలుకు పై దూరంలో ఉన్న చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎందుకు అభివృద్ధి చెందుతలేదు? ఈ చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మంత్రులైన్లు, సెంట్రల్ మినిస్టర్లైన్లు, ఎంపీలైన్లు, అయినా కూడా చెన్నూరు నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందుతలేదు అని చెప్పేసి గ్రహించిన కేసీఆర్ గారు వజ్రాయుధం లాంటి బాల్కా సుమన్ను, అరే సుమన్ నువ్వు చెన్నూరుకు పోతే చెన్నూరు అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి బాల్కా సుమన్ గారిని పంపించారు. బాల్కా సుమన్ను పంపిస్తే బాల్కా సుమన్కు టికెట్ ఇప్పించి బాల్కా సుమన్కు ఇక్కడ చెన్నూరు నియోజకవర్గం పోటీ చేపించి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా బాల్కా సుమన్ అనే వ్యక్తి నీ గురించి ఆలోచించి అబ్బా మన నల్లల ఓదన్న ఉన్నాడు ఆయనకు అన్యాయం జరగద్దు అని చెప్పేసి అని భాగ్యలక్ష్మి నీ సతీమైనటువంటి భాగ్యలక్ష్మికి టికెట్ ఇప్పించి కోటపల్లి మండలం నుంచి జడ్పీటీసీగా గెలిపించి నిన్ను జడ్పీ చైర్మన్ చేసింది బాల్కా సుమన్ కాదా? ఈరోజు నువ్వు నీ భార్య అనుభవిస్తున్నటువంటి జడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ పదవి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు, రేపు వస్తావా చెన్నూరుకు? 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు. చెన్నూరు ప్రజలకు ఏ ముఖం చూపెట్టుకుంటా అని చెప్పేసి అయ్యా నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినా తల్లారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయినా దొంగ లంగా మా కాంగ్రెస్ పార్టీలోకి పోయినా వస్తారా నాకు ఓట్లు వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.